హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా మ్యారేజ్ డేన ఉదయమే లేచి అభయాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటాము. మేము వచ్చేలోపు మా ఇంట్లో వాళ్ళు అయితే మా కోసం కేక్ కొని తెచ్చారు. అక్కడ మేము కేక్ కటింగ్ చేసి విజయవాడ అయితే బయలుదేరాము. ఆ రోజున ఎండ చాలా ఎక్కువగా ఉంది. మేము విజయవాడ అయితే అమ్మవారిని దర్శించుకుంటాకైతే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాము. ఇప్పుడైతే కుదిరిందనమాట. దేవుడు ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళలేం కదా, అందుకే మాకు కూడా ఎప్పటి నుంచి అనుకున్నా ఇప్పుడే అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి అయితే కుదిరింది. ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే ఆ బ్రిడ్జి పైన డిజైన్స్ వేశారు కదా, అవి ఎలా వేశారా అని ఆలోచిస్తున్నా. నాకే డౌట్ వచ్చిందా లేదంటే చాలామందికి వస్తుందో అయితే తెలీదు. ఒకవేళ మీకు తెలిసి అయితే కామెంట్ అయితే చేసేయండి. ఈ బ్రిడ్జ్ కింద పిల్లర్స్ కూడా చాలా ఉన్నాయి. నాకైతే అమ్మవారి గుడికి ఎప్పుడెప్పుడు వెళ్తామో అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఈరోజు కుదిరింది అన్నమాట. ఎస్టర్డే వర్షం పడడం వల్ల ఈరోజు కూడా కుదరదేమో అనుకున్నాము, కానీ ఈరోజు చూస్తే చాలా చాలా ఎండగా ఉంది. ఇక అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలా చాలా రష్గా ఉందన్నమాట. సండే అవడం వల్ల మేమైతే రూల్స్ ప్రకారం ఫోన్స్ అన్నీ బయట పెట్టేసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కానీ చాలామంది అయితే రూల్స్ ఫాలో అవ్వట్లేదు. మేము టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చూసాము, చాలామంది దగ్గర అయితే ఫోన్స్ ఉన్నాయి. కానీ మనం న్యాయంగా ఉండడమే మంచిది. బయటకు వచ్చి ఒక గోలీ సోడా అయితే తాగాము. దానికి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా మనం బయటకు వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఇలా ఎప్పుడూ అవ్వలేదన్నమాట. విజయవాడలో ట్రైన్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ప్లాట్ఫామ్ 65 4th ఫ్లోర్ అయితే కట్టేసి ఉంది, సండే అవడం వల్ల అనుకుంటా. ఇంకా 2nd ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సేమ్ అదే రెస్టారెంటు. మేము అక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. మా బ్యాడ్ లక్ ఏంటో కానీ ఫుడ్ రావడం ఆ ట్రైన్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయింది. మేము వెళ్ళడం థర్డ్ టైం అయినా సరే అలా ఎప్పుడూ జరగలేదు. మళ్ళీ ఆ వెనక్కి తీసుకెళ్ళిపోయిన ఫుడ్ని తీసుకొచ్చి మాకైతే సర్వ్ చేశారు. టేస్ట్ అయితే అస్సలు బాగోలేదు. నిజంగా ఎప్పుడైతే బాగుంటుంది, కానీ ఈసారి అయితే టేస్ట్ అస్సలు బాగోలేదు. పిలిచి చెప్తే మళ్ళీ చేపిస్తామని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా సెకండ్ టైం కూడా సేమ్ అదే తీసుకొచ్చారు. ఒక 5 minutes ఆగి అస్సలు ఏమి టేస్ట్ మారలేదు. టైం ఎక్కువ అవడం వల్ల అన్ని రెస్టారెంట్లు కూడా క్లోజ్ చేసేసే ఉన్నాయి. అప్పటికి ఫుడ్ అంతా అయిపోయింది. ఫుడ్ ఎలాగో బాగోలేదు అనుకుని ఒక కూల్ డ్రింక్ ఆర్డర్ పెడితే ఆ కూల్ డ్రింక్ కూడా ఒక 1 hour వరకు కూడా తీసుకురాలేదు. ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే సర్వ్ చేస్తున్నారు, కానీ ఫుడ్ అయితే అస్సలు బాగోలేదన్నమాట. ఎప్పుడు 4th ఫ్లోర్లో ఉండే రెస్టారెంట్కే వెళ్తాము. అక్కడ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సండే కదా అందుకనే తీయలేదనుకుంటా. మేము విజయవాడ నుంచి అయితే రిటర్న్ వచ్చినప్పటికి 5 o'clock అయిపోయింది. మాకు ఇదే ఈవినింగ్ కిట్టి పార్టీ కూడా ఉంది. ఇంకా వర్షం కూడా చాలా ఉందన్నమాట. ఇంకా జంక్షన్ నుంచి మళ్ళీ ఏలూరు అయితే వెళ్ళాలి. మేమైతే ఇంకా విజయవాడ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఎర్లీగానే జంక్షన్ వచ్చాం కదా అనుకుంటే అప్పటి నుంచి వర్షం పట్టుకుంది. మేము కిట్టి పార్టీకి అయితే చాలా లేట్గా వెళ్ళాము. వర్షం వల్ల మేము చాలా మిస్ అయ్యాము. కిట్టి పార్టీ అయితే చాలా బాగా జరిగింది, కానీ మేమన్నీ మిస్ అయ్యాము. కిట్టి పార్టీలో అయితే ఫస్ట్ వెల్కమ్ చెప్పి వెల్కమ్ జ్యూస్ ఇస్తారనమాట. ఇక్కడైతే ప్రతి ఒక్క జంటకి ఫస్ట్ వెల్కమ్ చెప్తున్నారు. వీళ్ళు వెల్కమ్ డ్రింక్ అయితే మనకి కొత్తగా ఐస్ యాపిల్ జ్యూస్ అయితే ఇచ్చారు. మేము మిస్ అయ్యాం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందంట. టీ పార్టీల రూల్ ప్రకారం ఫస్ట్ వెల్కమ్ చెప్పి వెల్కమ్ డ్రింక్ ఇవ్వాలి. నెక్స్ట్ అందరి చేత్తో వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ సెలెక్ట్ చేసుకోమని సాంగ్స్ అయితే పాడిచ్చారు ప్రతి ఒక్కరితోనూ. మేము దాన్ని కూడా మిస్ అయ్యామన్నమాట. ప్రాక్టీస్ చేసాం, కానీ వెల్కమింగ్ అయిపోగానే సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ సాంగ్స్ అయితే అందరూ చాలా చాలా బాగా పాడారు. వెనకాల మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మనకి ఇష్టమైన సాంగ్ సెలెక్ట్ చేసుకుని వెనకాల మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మనం సాంగ్ పాడితే చాలన్నమాట. అలాగే ప్రతి ఒక్క కపుల్ని కూడా పాడమన్నారు. అందరూ కూడా వెనకాల మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే సాంగ్స్ చాలా బాగా పాడారు. ఈ కపుల్ కిట్టీలో 2 కపుల్ గేమ్స్, ఒక సింగిల్ గేమ్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ 2 గేమ్స్లో గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ గేమ్స్ అయితే ఆడనవసరం లేదు. మనకి ఒకసారి అయినా సరే ఇలా కలవడం చాలా బాగుంటుంది. మేమైతే ఈ గేమ్స్ అన్నీ కూడా మిస్ అయ్యాము, లేట్గా వెళ్ళాము.
ప్రతి ఒక్క కపుల్ కూడా రూల్స్ ప్రకారం గేమ్స్ అయితే ఆడవలసి వస్తుంది. ఆ తర్వాత కపుల్ గేమ్ గెలిచిన వాళ్ళు సింగిల్ గేమ్ ఆడనవసరం లేదు. మిగతా వాళ్ళందరూ సింగిల్ గేమ్ అయితే ఆడాలి. ఇందులో ఒక్కో గేమ్ ఒక్కొక్కసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈసారి గేమ్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఇందులో ఆ మంత్లో మ్యారేజ్ డేస్ మరియు బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేస్తారు. అది ఆ రోజే మ్యారేజ్ డే అవడం వల్ల ఈ కపుల్ కిట్టీలో అయితే మా మ్యారేజ్ డే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇంకా ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయో వారి కూడా అయితే సెలబ్రేట్ చేశారు. లాస్ట్లో అందరూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇంకా మా సిస్టర్ అయితే మా మ్యారేజ్ డే సందర్భంగా మాకు గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.